హాయ్ అండి. ఇక్కడ చూపిస్తున్న బాదం, పిస్తా, జీడిపప్పు ఇవైతే మా సార్కి బ్యాంక్లో ఇచ్చారండి దివాళీ ఫెస్టివల్కి అయితే. సరే నేను దివాళీకి ఓపెన్ చేయకుండా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నావు ఏంటక్క అంటున్నారా? దివాళీకే ఓపెన్ చేసేదండి. బట్ ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో ఈ బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. బాక్సెస్ ఎయిర్ టైట్ అనమాట, గాలి అలా ఏమీ చెప్పబడిపోవు అనమాట. అందుకని నేను ఫ్లిప్కార్ట్లో ఇవి ఆర్డర్ చేశాను. ఆర్డర్ వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇవైతే చాలా అంటే రీజనబుల్గా వచ్చాయి ఫ్లిప్కార్ట్లో. ఎయిర్ టైట్వి అని ఏ ఐటమ్ అని పెట్టుకోవచ్చు. జీడిపప్పు నేనైతే ఇంకా మిక్చరు, ఇంకా మినపప్పు అలాగా చాలా అయితే వేసానండి. చాలా బాగున్నాయి. వీటి ప్రైస్ బాగుంది. ఇవి వాడే క్వాలిటీ కూడా గట్టిగా ఉందండి. ఇబ్బంది ఏట్లేదు. పిల్లలకి ఒకవేళ పట్టుకొని కింద స్కిప్ అయినా కూడా ఇవి ఏంటంటే ప్లాస్టిక్ టైప్ అనమాట, గ్లాస్ కాదండి, ప్లాస్టికే. కాబట్టి చాలా బాగున్నాయండి. మనం ఏదైనా ఐటెం తెచ్చుకొని ఒక హాఫ్ యూస్ చేసుకున్నాక మిక్చర్ కానీ ఎనీథింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, లేకుంటే అలా కానీ ఇట్లాంటి డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా యూజ్గా ఉంటుందండి. చూడండి నేనైతే 1 by 1 అలాగా అన్ని జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ నేనైతే ఒక 6 వరకు బుక్ చేశానండి. ఇవి నాకు క్వాలిటీ బాగుంది, అనే ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉండింది. మీకు నచ్చితే ఇట్లాంటివి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, వెళ్ళి తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ అయితే చాలా అవైలబుల్గా ఉందండి. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదండి.